హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ సినీ టాక్స్. ఈరోజు మనం రియాక్ట్ అయ్యేది వీడియోనో ట్రైలరో కాదు, ఇదైతే జస్ట్ ఒక పోస్టర్. సో ఈ పోస్టర్ ఎవరిది అన్నది మీరు ఆల్రెడీ తమిళంలో చూసే ఉంటారు. సో మనమైతే వీడియోలోకి వెళ్ళిపోయే ముందుగా మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారికి క్రేజీ సినీ టాక్స్ తరపున విష్ యూ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. సో ఆయన బర్త్డే సందర్భంగా ఈరోజు అయితే అతని లేటెస్ట్ మూవీ A2022 XA6 నుంచి అయితే వాళ్ళైతే టైటిల్ అయితే అనౌన్స్ చేశారు. టైటిల్ నేమ్ వచ్చేసి రాక. అసలు క్రేజీ ఉంది ఇదైతే, అసలు ఎక్స్ట్రాడినరీ. ఎవరు అసలు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు ఇలాంటి ఒక టైటిల్ ఉంటుందని చెప్పి. అందరూ చాలా పేర్లు అయితే వాళ్ళు యూజ్ చేసుకుని కామెంట్స్ చేయడం కానీ లేకపోతే సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం కానీ చేశారు. సో వాళ్ళందరి ఎక్స్పెక్టేషన్స్కి ఆపోజిట్గా అసలు ఇంకా హైప్లో ఇదైతే రిలీజ్ చేశారు. చాలామంది అయితే A22 సినిమా పేరు అనుకున్నారు. అవును, ఆ సాంగ్ కూడా రిలీజ్ అయింది కదా మొన్న. అప్పుడు మనకు ఒక గ్లిప్స్ రిలీజ్ చేసినప్పుడు కూడా దాంట్లో కూడా సాంగ్ చూసి ఇంకా A22 సినిమా పేరు ఇంకా A6 ఉన్నది అనుకున్నారు. కానీ ఇప్పుడు అందరికి క్లారిటీ ఇచ్చారు. రాక అఫీషియల్గా నేమ్ రాక అన్నది అఫీషియల్గా వాళ్ళైతే రిలీజ్ చేశారు. వాళ్ళు రిలీజ్ చేసిన పోస్టర్ మీరు చూసినట్టయితే ఎంత యూనిక్గా ఉందంటే అసలు అది కూడా ఎవరి అంచనాలకు లేకుండా అది వేరే లెవెల్ ఉంది. ఇంకా అసలు అది మొత్తం ఒక అత్తులు అంటేనే మామూలుగా యూనిక్ అన్నీ ఉంటాయి, కొత్త కాన్సెప్ట్ అని తీసుకొస్తాడు. అవును, మన బాయ్ ఫ్యాన్స్ అయితే ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు ఆ మూవీ నుంచి అప్డేట్ కోసం. లాస్ట్ గ్లిప్స్ చూసి ఆ బీజిఎం చూసాక ఇంకా ఎప్పుడు అని ఎగ్జైట్ అవుతున్న వాళ్ళకి సో మన అల్లు అర్జున్ గారి బర్త్డే తరపున ఫుల్ఫిల్ చేశారు ఫ్యాన్స్కి మాత్రం. ఇద్దరు ప్రూవ్ చేసుకున్న హీరో డైరెక్టర్లే, ఇద్దరు ఒక రేంజ్లో ఉన్న వాళ్ళే. ఇప్పుడు మరి ఈ సినిమాకి ఇంకా మనం ఇంకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అసలు క్రేజీ ఉంటుంది బ్రో ఇదైతే. అసలు నిజంగా చెప్తున్నా కదా, నువ్వు పోస్టర్ చూస్తే దాంట్లో డీటెయిలింగ్ మాత్రం నువ్వు అబ్జర్వ్ చేస్తే ఆ చెయ్యి చూసావు కదా. అవును, ఆ చెయ్యి కానీ ఆ లుక్ కానీ నాకు తెలిసి ఇది ఒక సైంటిఫిక్ సినిమాలా అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ అల్లు అర్జున్ ఒక యానిమల్ మొత్తం మిక్స్ అయ్యి ఉంది. హాలీవుడ్ ఇది మొత్తం. ఇంకా అంతే, ఇక అది వేరే లెవెల్. అసలు ఎక్కడికి వెళ్ళిపోతుంది బ్రో అసలు ఇండియన్ సినిమా. అసలు ఇటు ఒక ఉల్ఫ్ లాగా చేయి చూస్తే మిక్స్ ఉంది. అసలు ఇండియన్ సినిమా ఇస్ గోయింగ్ క్రేజీ. అసలు ఒక్కొక్క అసలు పుష్ప 2 తర్వాత అసలు అంత పెద్ద స్టార్ అసలు నెక్స్ట్ మూవీ ఏం చేస్తారు అనుకుంటే అతను 100% ఇచ్చేస్తున్నాడు దీని లోపల. అసలు స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్ నుంచి అసలు ఆ హెయిర్ తీయడం కానీ అసలు అంత డేరు స్టైల్ అది కూడా ఇప్పుడు ట్రెండ్ సెట్టర్. ఇక అది 2 తర్వాత మళ్ళీ ఒక కొత్త కాన్సెప్ట్ ట్రై చేయాలి, మళ్ళీ ఒకవేళ మన క్రేజ్ తగ్గిపోద్ది అనుకోకుండా ట్రై చేశాడు. చూసా అతి గ్రేట్. అసలు అది కూడా అత్తులతో చేశాడు. అంటే జనరేటర్ అని అనట్లేదు కానీ మన తెలుగు ఇండస్ట్రీ డైరెక్టర్ కాకపోయినా అతనితో నమ్మి అతని మీద నమ్మకంతో చేశాడు. కానీ నిజం బ్రో అదైతే అసలు నిజంగా అసలు ఛాలెంజ్ అని చెప్పాలి. అసలు ఏం డేర్ అసలు ఆ క్యారెక్టర్ కొట్టుకోవడం. అది నేను ఇంతవరకు అసలు మొన్న వరకు వచ్చిన ప్యారడైజ్లో జడలు చూసి ఇది అక్కడ యూనిక్ క్యారెక్టర్ అనుకున్నాను, కానీ అసలు ఇది చూసిన తర్వాత అనిపిస్తుంది ఇంకా యూనిక్గా ఉన్నాడు. అసలు రోజు రోజుకి కాన్సెప్ట్స్ అన్ని తీసుకొస్తున్నారు. ఇంకా TFA లేదు ఇంకా అసలు ఇండియన్ సినిమా పాన్ ఇండియా. అసలు ఇండియా సినిమా ఇస్ గోయింగ్ క్రేజీ అంతే. ఇంకా అసలు డే బై డే అసలు ఇండియన్ సినిమా తెలుగు సినిమా అసలు బాక్స్ ఆఫీస్ ఇక్కడ యూకేలో కూడా అసలు క్రేజ్ ఉంది. అసలు మన అల్లు అర్జున్కి అయితే మామూలు క్రేజ్ ఉండదు. సినిమా రిలీజ్ అయితే మీ అందరికీ నేను ఛాన్స్ ఉంటే థియేటర్ దగ్గర చూపిస్తా. కమింగ్ టు ది పోస్టర్ అయితే మాత్రం మేమైతే అసలు మ్యాడ్ అయిపోయాం. క్రేజీ పొద్దున్న చూస్తే వేసిన తర్వాత చూస్తే అసలు సోషల్ మీడియా మొత్తం బూమ్ అయిపోయింది ఒక నిమిషంలో. మొత్తం ఎక్కడ చూడు బాయ్ ముందే షేక్ అయిపోయింది. April 8th ఆ రోజే అందరూ బాయ్ రేపు రిలీజ్ చేస్తున్నారు అని చెప్పి అన్నారు. దాంతోడు బాయ్ బర్త్డే వల్ల రేస్ గుర్రం రిలీజ్ చేశారు. మాత్రం రియలీ లైక్ ఇట్. సో బాగుంది. అండ్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ మూవీ కూడా అసలు మైండ్ బ్లోయింగ్. అదే ఒక క్రేజ్ హైప్ తోటి వెళ్తే మాత్రం మరో బ్లాక్ బస్టర్ అల్లు అర్జున్ కథలో అంతే మాత్రం పక్కా ఇంకా ఫిక్స్. ఇది ఈ సినిమా కనుక బ్లాక్ బస్టర్ లేకపోతే అయ్యిందంటే ఇక అల్లు అర్జున్ ఈస్ గోయింగ్ టు ది నెక్స్ట్ గ్లోబల్ స్టార్. ఇక ఉంటాడు ఇక ఫైన్ ఎక్కడో. సో గ్లోబల్ స్టార్ ఇప్పటికీ ఆయన ఒక ఎస్టిమేషన్, ఆయన బిగ్ స్టార్. ఇంకా అతని రేంజ్ అన్నది ఇంకా అందరికీ
అండ్ వరల్డ్ కూడా మొత్తం అందరికి ఎక్స్పాండ్ అయిపోతాడు అవును ఈ మూవీతోటి. అసలు అంత క్రేజ్ ఉంది సినిమా కూడా చూడు, ఆ సైంటిఫిక్ గానే హాలీవుడ్ రేంజ్ ఇది. అవును క్రేజీ అసలు. బాయ్ ఫ్యాన్స్ అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆ డీటెయిలింగ్స్ కూడా ఒక్కొక్కటి మనకి చూస్తే పోస్టర్లో చూస్తే ఇక్కడ రైట్ సైడ్ ఒక టాటూ లాగా ఉంది, అది కూడా ఒక స్టోరీ అయ్యేది. ఎంత డీటెయిలింగ్ అంటే పోస్టర్ని మొత్తం క్లియర్గా జూమ్ కట్ చేసి చూస్తే మనకి ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క పాయింట్ వస్తుంది. డైరెక్టర్ అత్తులు ఏది మనం అంత పోయి గెస్ట్ చేయలేము. అసలు ఎక్కడ అసలు టైటిల్ రిలీజ్ అవని ఇచ్చాడా అసలు ఇంతైనా, ఎక్కడ ట్రైలర్ వచ్చేస్తే మనం గెస్ట్ చేస్తారని చెప్పి అసలు ఏం లేకుండా సింపుల్ గా పోస్టర్ తోటే బాంబు పేల్చిరాయా. అది ఇంకా మ్యాడ్ అయిపోవాలి. ఇంకా అంటే మీకు కన్ఫర్మేషన్ ఇచ్చాడు అనమాట సినిమా ప్రీ ఇది అన్న, అసలు మీరు ఏది గెస్ట్ అనుకోవద్దు. ఫ్యాన్స్కి అయితే ఒక అప్డేట్ ఇచ్చి బర్త్డే రోజు పండగ చేసుకోవడం అంతే. ఇక బర్త్డే గిఫ్ట్ ఇచ్చిండు అనుకో, ఉల్టా ఇది రివర్స్ గిఫ్ట్, ఇది మనకి ఫ్యాన్స్ అందరికీ గిఫ్ట్ ఇచ్చినట్టు ఇది అల్లు అర్జున్ తరపున మాత్రం. సో పోస్టర్ అయితే ఎక్స్ట్రాడినరీ ఉంది. మీరు ఎంతమంది పోస్టర్ చూసారో అన్నది కింద కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ రియాక్ట్ అయ్యే వీడియో ఏదైనా ఉంటే కనుక దాన్ని కూడా కామెంట్ చేయండి. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ హిట్ ద సబ్స్క్రైబ్ బటన్. And see you all guys in the next video. Until then, see you all. Bye. This is signing off. Bye.